ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? మరి నిద్ర లేచారా? ప్రార్థన చేశారా? ఉదయకాల సమయంలో ప్రార్థన చేసిన వారి జీవితాల్లో క్షేమం అందిస్తాడు దేవుడు. మరి ప్రభు మన అందరి కోసం కూడా సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు కదా. ఇంకా మన హృదయాన్ని ఎవరైతే దేవునికి సమర్పించుకోలేదో, ఇంకా రక్షణ మరి తీసుకోకుండా దూరంగా ఉన్నారు ప్రభుకి, ఇప్పుడే రక్షణ ఆయన సన్నిధిలో పొందుకోండి. పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము దేవుడు మన ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడి ఉన్నాయి. ప్రభు మనకు అనుగ్రహించు నేటి వాగ్దానం ఆది కాండము 17వ అధ్యాయంలో 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అభివృద్ధి అనగా అందరికి ఇష్టమే కదండి. అభివృద్ధి పొందుకోవాలని అందరూ కూడా ఇష్టపడతారు. అది పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడితో, అబ్రహాం అనేటువంటి భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహమా, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని చెప్తున్నాడు అనమాట. అందరూ కూడా అభివృద్ధి కలగాలనే కానీ ఆశపడతారు కదండి. అభివృద్ధి పొందుకోవాలని, అభివృద్ధి కలిగి ఉండాలని అందరూ కూడా చాలా ఇష్టపడతారు. కానీ దానికంటే ముందు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 17వ అధ్యాయంలో 1వ వచనంలో, అబ్రహాం 99 ఏళ్ల వాడవినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో నడవమంటున్నాడు. నిందారహితుడివై నీవు ఉండము. దేవుని ఆజ్ఞలను, కట్టలను అనుసరించి నడుచుకోవాలని దేవుడు కోరుచున్నాడు. నిందారహితుడిగా జీవించు. అబ్రహాంతో దేవుడు 99 సంవత్సరాలు అయినప్పుడు అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. అబ్రహమా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడి ఉండుము, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించుతాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనం నిందారహితులుగా జీవించాలని, అభివృద్ధి పొందాలని మనం దేవుని యొక్క ఆశ, దేవుని ఎంతో ఆశపడుతున్నాడు. 3వ యోహాను 1:2లో కూడా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో మరి అభివృద్ధి పొంది సౌఖ్యముగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు యోహాను భక్తుడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో నువ్వు మరి ఎదగాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని ఆ భక్తుడితో, ఒక భక్తుడు, గాయని భక్తుడితో మాట్లాడతాడు అనమాట యోహాను గారు. అన్ని విషయంలో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు సౌఖ్యంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, అభివృద్ధి కలిగి ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఎస్, అందరూ అభివృద్ధి కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు అనమాట ఆయన సన్నిధిలో. ఈ లోకంలో ఆయన సన్నిధిలో నిందారహితులుగా ఉండమన్నాడు కదా. ఎస్, మనం అభివృద్ధి కలగాలంటే దేవుని సన్నిధిలో నిందారహితులుగా మనం జీవించాలన్నమాట, నింద లేకుండా. 1 తెస్సలోనికీయుల పత్రికలో 5:15 కూడా చెప్తాడు కదా, మీరు ఒకరి ఏళ్ళ ఒకరు మరి మేలైన దానిని చేపట్టండి, కానీ కీడు చేయొద్దు. ఒకరినొకరు కీడు చేయకుండా, నిందలు రానికుండా చూసుకోండి అన్నాడు అనమాట. నిందలు రానికుండా మనం చూసుకోవాలి. మేలైన దాన్ని చేపట్టండి, మేలైన దాన్ని ఒకరినొకరును మరి మేలైన దాని పట్ల అభివృద్ధి కలిగి ఉండండి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎస్, ఈ లోకంలో చూడండి దుష్టుల యొక్క సన్నిధి, పాపుల యొక్క సన్నిధి, పాపమనే సన్నిధిలో, భ్రష్టమనే సన్నిధిలో, అనేక సన్నిధిలో మనము మరి ఉండకూడదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో నిందారహితులుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు అనమాట. అనేక సన్నిధులు ఉంటాయి. పాపం అనే సన్నిధి, భ్రష్టత్వం అనే సన్నిధి, దుష్టులు అనే సన్నిధి, అనేక మరి సన్నిధులు మనం చూస్తూ ఉంటాం కదా. దేవుని సన్నిధిలో నువ్వు నిందారహితులుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో 16వ కీర్తన 11వ వచనంలో ఏం చెప్తుంది? నా సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అన్నాడు. 96వ కీర్తన 6వ వచనంలో కూడా, నా సన్నిధిలో ఘనత, మహిమ, ప్రభావములు ఉన్నాయి అన్నాడు దేవుడు. ఎస్, దేవుడి సన్నిధిలో ఘనత, మహిమ, ప్రభావములు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఆయన సన్నిధిని ఆశ్రయించి ఆయన సన్నిధిలో నిందారహితంగా నడుచుకుంటే అత్యధికముగా చూడండి అన్ని విషయాలు కూడా దేవుడు అభివృద్ధి కలిగిస్తానంటున్నాడు అనమాట. నేను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాం అన్ని విషయాలు కూడా దేవుడు చెప్పినట్లు అన్ని విషయాలు కూడా అభివృద్ధి కలిగి ఉన్నాడు. అబ్రహాం అభివృద్ధి కలిగి ఉండడం మనం చూస్తున్నాం కదా దేవుని సన్నిధిలో. ఎస్, దేవుని సన్నిధిలో మనం అన్ని విషయాల్లో అభివృద్ధి కలిగి ఉండాలి.
ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవుడు చెప్పిన వాగ్దానాన్ని కూడా మన జీవితంలో నెరవేరుస్తాడు ఆయన. అన్ని విధాలుగా దేవుడు మనం చూడండి, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వ్యాపారపరంగా అన్ని విషయాల్లో దేవుడు మనల్ని క్షేమంగా ఉండాలి, అభివృద్ధి కలిగి ఉండాలని దేవుడు ఎంతో కోరుతున్నాడు అనమాట. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎస్, నీ కుటుంబంలో పిల్లలు నీవు అభివృద్ధి కలిగి ఉంటారు, అభివృద్ధి కలిగి ఉండాలి. అలాగే ఉద్యోగంలో కూడా, వ్యాపారంలో కూడా, పనిలో కూడా, దేవుని సన్నిధిలో కూడా, ప్రతి ఒక్క స్థలంలో కూడా నువ్వు అభివృద్ధి పొందుకోవాలని, అభివృద్ధి కలిగి ఉండాలని దేవుడు ఎంతో కోరుతున్నాడు. దేవుడు మనందరి పట్ల ఈ వాగ్దానం నెరవేర్చాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని ప్రేమించి మంచి వాగ్దానం ప్రభా, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి కలిగించి నన్ను వాగ్దానం చేసిన తండ్రి, మా పితృడైన అబ్రహాంతో ప్రభా ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నాయన ప్రభు, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో యేసునామములో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. నాయన యేసునాయన, నా సన్నిధిలో నిందారహితులుగా నువ్వు నడుచుకో, నిన్ను అభివృద్ధి కలిగిస్తానని వాగ్దానం చేసినావు తండ్రి. నాయన ప్రభా, మరి ఏ సన్నిధిలో మేము ఉండకుండా నాయన మీ యొక్క సన్నిధిలో అయా మేము నిందరహితులుగా జీవించడానికి సహాయం చేయండి. నిందలేని వారంగా ఉండడానికి కృప చూపించండి, మేలేనిదని చేపట్టడానికి కృప చూపించండి. అయా మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ప్రభా. నాయన మీ సన్నిధిలో ఘనత మహిమ ప్రభావం ఉన్నాయని మీ లేఖనాలు చెల్లిస్తున్నాయి తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. అయా నీ ఆత్మ అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, అయా నువ్వు అన్ని విషయాలు సౌఖ్యంగా ఉండాలని ప్రభా భక్తులు కోరినట్లు నాయన నువ్వు మా పట్ల నాయన అన్ని విషయాలు మేము సౌఖ్యంగా ఉండాలని, అభివృద్ధి పొంది ఉండాలని, మా ఆత్మ వర్ధిల్లాలని నాయన నువ్వు ఆశపడుతున్నావు తండ్రి. ప్రభా కృప చూపించమని, వాగ్దానం నెరవేర్చమని, సంఘంలో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తెచ్చండి, వివాహం కాని వారి పట్ల వివాహం సంబంధాన్ని సమకూర్చండి యేసునామములో. గర్భఫలైన వారి పట్ల కూడా వాళ్ళ గర్భాలను ముట్టి ఆశీర్వించి మంచి కుమారులు అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్క గర్భం యేసునామములో తెరవడం గాక, గర్భిణీ స్త్రీలను సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. ప్రభావతి కాల సమయంలో ప్రయాణాలు చూస్తున్న అందరి పట్ల నాయన క్షేమం తెచ్చండి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించి క్షేమం తెచ్చండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులందరినీ కూడా దీవించి ఆశీర్వించండి. కుటుంబాలు సమాధానం, ఐక్యత, ప్రేమ తెచ్చండి. అత్త కోడల మధ్యలో, అత్తమామల మధ్యలో సమాధానం కలుగును గాక. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో సమాధానం కలిగి ఉండడానికి కృప చూపించండి. విడిపోయిన కుటుంబాన్ని ఏకజనంగా చేయండి. సమాధానాన్ని గురించమని ప్రార్థిస్తున్నాం. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకున్నటువంటి వాటి జీవితాల్లో క్షేమం తెచ్చండి. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని, సేవకుల్ని, ప్రభా దేశాన్ని, రాష్ట్రాన్ని, అధికారులను అందరినీ కూడా కాపాడండి, దీవించమని తండ్రి. అయా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.